అమరావతిలో రేట్లు ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నమాట. బట్ నేను అనేది ఏంటంటే ఒకవేళ నిజంగా రేట్లు ఎక్కువగానే ఉంటాయి, చుట్టుపక్కల కొంచెం తక్కువలో వస్తాయి, ఒక 30-40 కిలోమీటర్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, ఫామ్ హౌస్ లాంటివి కట్టుకోవచ్చు, మోడర్న్ అగ్రికల్చర్ కూడా చేసుకోవచ్చు అక్కడ. అలా చాలా మంది ఆలోచించేవాళ్ళు. సో మరోపక్క ఎన్ఆర్ఐలు కూడా అమరావతి వైపు చూస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఏంటి ఇదంతా? అవును, ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతే కనుక ఈ సంవత్సరం అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ఎలక్షన్ ఇయర్. ఇప్పుడు మనకు కూడా ఏంటి, లాస్ట్ ఇయర్ జూన్ జూలై నుంచి మనం ఒక ఎలక్షన్ ఫేవర్లోకి వెళ్ళిపోయాం ఇక్కడ తెలంగాణలో. అది అయిపోయింది అమ్మాయ అనుకునేలోపు ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్, ఆంధ్రాలో కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ రెండు అయిపోయిన తర్వాత, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికా ఎలక్షన్స్. ఈ 2024 ఎండింగ్కి అక్కడ కూడా అయిపోతుంది. 2025 నుంచి మార్కెట్ అక్కడ కూడా బాగా వాళ్ళకి డబ్బులు ఫ్లో పెరుగుతుంది. ఇదివరకు ఏంటి అంటే అమరావతి ఇలా జరిగేసరికి ఒకప్పుడు హైదరాబాద్ ఇంత డెవలప్ అవ్వడానికి కూడా ఎన్ఆర్ఐ మనీనే. ఇప్పుడు ఇదే మనీని సొంత రాష్ట్రం అనే ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. నేను ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ చెప్పా కదా మీకు, అట్లా చాలా నేను చెప్పింది నాకు తెలిసింది ఒక ఆఫీసే, తెలియని ఆఫీసులు చాలా ఉండుంటాయి. అలా పెడతారు ఈసారి. కాకపోతే ఈసారి ఏం చేస్తారు అంటే ఇంకా ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుంది చూసి పెడతారు. ఇప్పుడు ఈయన సగమైన బిల్డింగులు ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇట్లాంటివన్నీ కొన్ని యూనివర్సిటీలు వచ్చినాయి మన దగ్గరికి. ఆ వచ్చినాయన్నీ కూడా ఎంతవరకు జరుగుతున్నాయి అనేది చూసి కొంతమంది ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు ఎవరు చెప్పింది వినరు, వాళ్ళ కంటితో వాళ్ళు చూసేదాకా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే అమరావతిలో జరిగిన పరిణామాలన్నీ అదొక ఎగ్జాంపుల్. ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కానీ ఆ ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కొంత టెస్టింగ్ టైం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మాకు బ్యాంక్ వడ్డీ మీద కాస్త వస్తే చాలు, అంత మాత్రం పెరిగితే చాలు, కానీ సేఫ్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, సెక్యూర్గా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మార్కెట్ని స్టడీ చేసి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి భూమి కొనడం ఒక పిచ్చిలా ఉంటుంది, భూమి మీద విపరీతమైన వ్యామోహం ఉంటుంది. డబ్బులు ఉన్నాయి అంటే భూమి కొనేసేస్తారు. అలాంటి వాళ్ళు కొనేసేస్తారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది, కానీ ఎక్కువ లాభం వస్తుంది. కొంచెం పెరిగిన తర్వాత చూసి కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ వేచి చూసే ఓపిక మట్టుకు రియల్ ఎస్టేట్లో ఉండాలి. కొనడానికి ఎంత ఓపిక ఉండాలో అమ్మడానికి అంతకంటే ఎక్కువ ఓపిక ఉండాలి. మేడం, హైదరాబాదు మరి ఒక పక్క అమరావతి డెవలప్ అవుతుంది, మరోపక్క హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లో మనం ఎంత హైప్ వచ్చిందో మనం చూసాం. సో రేపు అమరావతి కనుక ఫాస్ట్గా గ్రో అయితే మరి ఇటు రియల్ ఎస్టేట్ పరంగా ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రీసెంట్గా వినిపిస్తున్న మాట ఏంటంటే కాస్త ఇళ్ల రేట్లు తగ్గాయి ఇప్పుడు అని చెప్పి వినిపిస్తున్న మాట. ఎంతవరకు దాన్ని మనం తీసుకుంటాం? అంటే ఇళ్ల రేట్లు తగ్గడానికి ఒక కారణం ఉందండి. అసలు అమరావతి సంబంధం లేదు, సంబంధం ఉండదు. హైదరాబాద్ వరకు మటుకు అమరావతికి సంబంధం ఉండదు. ఒక అమరావతికే కదండి, ఇండియాకి అసలు సంబంధం ఉండదు. హైదరాబాద్ మార్కెటే. ఈ హైదరాబాద్ మార్కెట్లో గుజరాతీలు ఇన్వెస్ట్ చేస్తారు, బీహారీస్ చేస్తారు, హర్యానా వాళ్ళు చేస్తారు, ఢిల్లీ వాళ్ళు చేస్తారు, జమ్మూ కాశ్మీర్ వాళ్ళు వచ్చి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇవాళ చాలామందికి హైదరాబాదు ఇంత కనెక్టివిటీ ఉన్న ప్లేస్. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేసే చోటకు వచ్చి తల్లిదండ్రులు వచ్చి చూసుకుంటారు కదా. చూసిన తర్వాత వాళ్ళకి అక్కడ ఇల్లు లేదనుకోండి, వాళ్ళ సొంత ఊర్లో ఇల్లు లేదనుకోండి, వీళ్ళు ఏమంటారంటే మీకు ఇల్లు కొని పెడతాం, తల్లిదండ్రులకి వాళ్ళు చేసిన కష్టానికి ఇప్పుడు మేము ఇంత పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇల్లు కొని పెడతామంటారు. అలాంటప్పుడు నేను ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూశాను. మా ఊర్లో వద్దు, ఇక్కడ కొనుక్కుందాం. ఒకప్పుడు ఎవ్వరు నార్త్ వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనేవాళ్ళు కాదు, అపార్ట్మెంట్లు. వ్యాపారస్తులు తప్పితే ఇక్కడ ఇల్లు కొనేవాళ్ళు కాదు, ఉద్యోగస్తులు కొనేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఉద్యోగస్తులు ఇక్కడే కొనుక్కుంటున్నారు. మరి ఇక్కడే కొనుక్కుంటున్నప్పుడు మరి అలాంటప్పుడు రేట్లు ఎందుకు తగ్గినాయి అని మీరు అనవచ్చు. రీజన్ ఏంటంటే ఎలక్షన్ ఒక కారణం, ట్రాన్సాక్షన్స్ తక్కువ జరిగాయి. ఆ కారణంతో కొంచెం మార్కెట్ స్లో ఉంది. ఇప్పుడు అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది, జాబ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అది ఒక మెయిన్ రీజను. అదే ఇప్పుడు రేపు అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మళ్ళీ కొంచెం గాడిలోకి పడిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళకేంటి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందని ఒకటి, ఇల్లు కొనుక్కుంటే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి. మరి సొంత ఇంట్లో ఉంటున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఇన్ని రకాలుగా అద్దె డబ్బులు, ఇప్పుడు మాలాంటి వాళ్ళని అడ్వైజ్ అడిగితే కూడా మేము ఏం చెప్తామంటే మీరు ముందు అపార్ట్మెంట్ కొనుక్కోండి, ఎందుకంటే మీ రెంట్ డబ్బులకి ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే మీరు ఇన్స్టాల్మెంట్ కట్టేసుకుంటారు. మీకేమవుతుంది, ఈ ఇల్లు కొనటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వదు, అంటే ఈ వడ్డీకి సరిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్. ఇట్లా ఇల్లు కొనుక్కోమని చెప్తాం. ఇట్లా సాఫ్ట్వేర్ వాళ్ళు ఇల్లు ఎక్కువ కొనుక్కుంటున్నారు. అందుకే హైదరాబాద్ మార్కెట్ ఒకసారి ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇవాళ ఫామ్ హౌస్లు కూడా కావాలనుకుంటున్నారు. అందుకే ఫామ్ హౌస్ మార్కెట్ కూడా బాగుంది హైదరాబాద్లో. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ వల్ల ఈ రేపు డిసెంబర్ 24 వరకు ఇలాగే ఉంటుందండి. సో ఫైనల్గా మేడం, తాటికొండ, అటు గుంటూరు, మంగళగిరి, విజయవాడ మొత్తం ఇది ఒక పెద్ద సిటీగా డెవలప్ అవబోతుంది. సో ఈ మంగళగిరి కావచ్చు, తాటికొండ కావచ్చు, ఓల్డ్ అమరావతి, ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అటు విజయవాడ, మంగళగిరి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ 9 సిటీలుగా అమరావతిని డెవలప్ చేయబోతున్నారని చెప్పి, 9 నగరాలుగా. సో ఎలక్ట్రానిక్ సిటీ ఒక సైడు, ఐటీ ఒక సైడు, ఇట్లా రకరకాలుగా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఎలా ఉంటుంది ఈ లొకేషన్స్? అదే నేను అనేది, ఇప్పుడు హైదరాబాద్ ప్లానింగ్కి ఇప్పుడు కొత్తగా చేస్తున్న, అంటే నేను అనుకోవటం పాత డిజైన్నే కొంచెం మెరుగులు దిద్దు ఉండొచ్చు. చాలా ప్లాన్డ్గానే చేశారు పోయినసారి. ఇప్పుడు మనం అమరావతి బుక్ని చూస్తే గనక, ప్లానింగ్ బుక్ని చూస్తే గనక చాలా ప్లాన్డ్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు అది ఈయన ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు. 2.5 సంవత్సరాల్లో నేను ఒక రూపు తీసుకొస్తాను అంటున్నారు. అంటే మొత్తం కంప్లీట్ అయితే చేయరు, ఒక రూపు తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్నంత అమరావతి కట్టాలి అంటే అట్లీస్ట్ 15 ఏళ్ళు పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వటానికి. అయితే ఈ లోపు ఏంటి అంటే అక్కడ ఒక రకంగా ఒక స్థిరమైన అభివృద్ధిని చూస్తాం మనం. ఇప్పుడు స్థిరమైన అభివృద్ధిని చూసినప్పుడు రేట్లు ఆటోమేటిక్ వస్తాయి. అమరావతిలో అయినా కొనుక్కోవచ్చు, అలాగే ఇప్పుడు ఆ చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు అమరావతిలో భూమి ఉన్న వాళ్ళు ఎవరికైనా వేరే వాళ్ళకి ఎకరాల చొప్పున అమ్మారే అనుకుందాం. కొంతమంది అలా అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ రైతులకు డబ్బులు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఇంకొంచెం దూరాలకు వెళ్ళి పొలం కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పొలాల రేట్లు పెరుగుతాయి. అంటే వాళ్ళకి డబ్బులు వచ్చినట్టేగా. ఇక్కడ భూమి అమ్ముకున్నారు, ఇక్కడ కొంత భూమి అట్టి పెట్టుకున్నారు, కొంత అమ్ముకున్నారు, ఇంకొక చోట తీసుకెళ్ళి కొనుక్కున్నారు. ఇలా వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా వ్యవసాయమే చెయ్యాలి అనుకున్న వాళ్ళు వ్యవసాయం భూమి కొనుక్కుంటారు. లేదు అనుకుంటే వ్యవసాయ భూమి అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు వ్యాపారంలో పెట్టుకోవాలి అనుకుంటే వ్యాపారంలోకి వెళ్తారు. రకరకాలు. ఫైనల్గా అమరావతి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డబ్బు ఉంటే ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయండి. అమరావతిలో డబ్బులు వస్తాయి. అక్కడ మీరు డబ్బును చూస్తారు. అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా అయితే ఒకప్పుడు మణికొండలో 2,000 పెట్టి కొనడానికి తెగ ఆలోచించిన వాళ్ళు ఇవాళ 1,25,000 అయిపోతే ఏమి డబ్బులు అవి? అది డబ్బులా? అసలు ఊహించిన డబ్బులేనా? ఎన్ని వ్యాపారాలు చేస్తే అన్ని డబ్బులు రావాలి? భూమి మీద వచ్చే డబ్బులు ఏ వ్యాపారంలోనూ రావు. ఇంకేమన్నా దొంగ వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తాయేమో నేను చెప్పలేను, కానీ నీతి నిజాయితీగా ఒక ప్లాట్ కొనుక్కొని వాళ్ళ జీవిత కాలంలో మంచి డబ్బును చూడగలుగుతారు. అందుకే భూమినే నమ్మండి అని చెప్పేది. ఆ నమ్మేదేదో ఇవాళ అమరావతిని నమ్మితే గనక, అమరావతిలో పెడితే గనక చుట్టూ వచ్చే డెవలప్మెంట్ని బట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కాబట్టి మీ డబ్బులు పెరుగుతాయి నేను చెప్పను. అసలు ఆ చంద్రబాబు నాయుడుకి ఆ విజనే లేకపోతే ఉపయోగం ఏముంది? ఆ విజన్ ఉంది కాబట్టి, ఒకసారి నిరూపించుకున్నవాడు కాబట్టి. ఇప్పుడు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ రాని వాడికి ఎంసెట్లో సీట్ వస్తుందంటే నమ్ముతామండి? పేపర్ కొనుక్కుంటే తప్పితే. ఇప్పుడు మొన్న నీట్ ఎగ్జామ్లో అదే కదా చూసాము. 720 మార్కులు నీట్లో వచ్చినాయి నీట్ ఎంట్రన్స్లో. వాడు ఫిజిక్స్లో 1 మార్క్ వచ్చింది. వాళ్ళు ఏంటి, వాళ్ళ నాన్న 50 లక్షలు డబ్బులు ఉన్నాయి కాబట్టి పేపర్ కొన్నాడు. అలాగే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన వాడికి ఎంసెట్లో సీట్ వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు ఇక్కడ కట్టి చూపించాడు కాబట్టి అక్కడ కూడా కట్టగలడు అని మనకి నమ్మకం. చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ.